దెబ్బ మార్చేసి పెట్టేసి పక్కకి వెళ్దాం. సివిక్ సెన్స్ లేదండి మనుషులకి, సివిక్ సెన్స్ లేదు. నిజం చెప్పనా, నాకు అసలు ఏది పోనీ బుద్ధి కాదు. ఎంత ఇదంటే చార్మినార్ సైడ్ వెళ్తే ఎంత 100 రూపీస్ కి 4 డ్రెస్సెస్ అని, 100 రూపీస్ కి 2 డ్రెస్సెస్ అని చెప్పి అట్లా ఇంత కుప్పల్లాగా వేసి అమ్మేస్తా ఉంటాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా థింగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ 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 గా ఉన్నాను. సో ఈ వీడియోలో మంచిగా మనం టేబుల్ ఇంకా నా క్లాత్స్ అంతా కొంచెం చిరాక్గా ఉంది. మనం చిరాక్గా ఉన్నప్పుడు ఇల్లు కూడా మెస్సిగా ఉంటే అసలు మైండ్ లోకి ఎలాంటి థాట్స్ రావన్నమాట. సో ఇవన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత మనం మంచిగా మన క్రియేటివ్ ఆర్ట్ వర్క్ సైడ్ కి వెళ్దాం. సో అందుకే ఇవాళ మొత్తం ఆర్గనైజ్ చేసేసా. ఈ వీడియోలో అదే చూద్దరు. అండ్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు కరిష్మా. అండ్ నా ఛానల్లో మీరు బ్లాగ్స్, కుకింగ్, క్రాఫ్ట్స్, స్టిచ్చింగ్ ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్, మన కళాఖండాలు ఎన్నో చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కనిపిస్తున్న ఈ కటన్ ఇలా ఓపెన్ చేసేస్తే చాలా మెస్సీ ఉంటుంది చూడండి. పైన మొత్తం మా హస్బెండ్ అనమాట. సో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇదే. షెల్ఫ్లో బట్టలు, ఎందుకంటే అన్ని కింద పడేసా కాబట్టి. చిచి. సో ఇంత గలీజ్గా ఉన్నదాన్ని నీట్గా సర్దేసుకుందాం. ఇవన్నీ ఆల్రెడీ మడత పెట్టినాయి గాయస్, బట్ మడతలన్నీ నాకు ఒక్కటి దొరకకపోయినా లిటరలీ అన్ని పీకి పడేస్తాను అనమాట. సో బుడ్డి ఫ్యాంట్లు హనుబాబు గడిగి వాడిది ఈ షెల్ఫ్ అనమాట. అసలు చూడండి, 1 2 3 ఓ అమ్మనే, ఈ డ్రెస్ కోసం డైలీ అనుకుంటా ఉంటాయి, ఈ డ్రెస్ ఎటుపోయింది ఎందుకు కనిపించట్లేదు, మమ్మల్ని ఇంట్లో వదిలేసి వచ్చానా అని చెప్పి. చూడండి అక్కడ లోపల ఎడుకోంది. ఇంకా నాకు ఏం కనిపిస్తుంది చెప్పండి. నా సారీ, ఇప్పుడు నాకు ఈ జాకెట్ పట్టను కూడా పట్టదు. సో దీని గురించి అసలు మనం కాసేపు ఆలోచించకూడదు. ఇంకా మళ్ళీ నేను ట్రామాలోకి వెళ్ళిపోతాను అనమాట. సో దీని పక్కన పెట్టేద్దాం. అంతా చిరాక్గానే ఉంది. సో కొంచెం సేపు అలా వేచి ఉండండి. దీన్ని దెబ్బ మడతేసి పెట్టేసి పక్కకి వెళ్దాం. సివిక్ సెన్స్ లేదండి మనుషులకి, సివిక్ సెన్స్ లేదు. మా బుడ్డిగాడికి అసలుకే లేదు. దెబ్బలు పడాలి వీడికి. అన్నాను కదా నేను బాగా. ఎంత ఫేవరెట్ డ్రెస్ తెలుసా గైస్ నాకు. అసలు ఇది చాలా మంచిగా ఉండిద్ది, అంటే కంఫర్ట్ అయినా ఫిట్టింగ్ అయినా చాలా బాగుండిద్ది. అందుకే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేదాన్ని. మీరు నా వీడియోస్ ఫాలో అవుతా ఉంటే నీకు ఈ డ్రెస్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటా. బట్ ఇప్పుడు ఈ మధ్య ఎందుకు వేసుకోవట్లేదు అంటే, చూసారా ఎంత పెద్ద బొక్క పడిందో. బొక్క పడలేదు కానీ చినిగింది, కొర్రు బట్టి చినిగింది అనమాట. ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, అండ్ పడేయడానికి కూడా నాకు ప్రాణం ఒప్పట్లేదు. సో అందుకే ఏం చేద్దామంటే, ఇది ఎలాగూ నేను ఇది చినిగిన నెక్స్ట్ డేనే అనుకున్నాను అనమాట ఉతికేటప్పుడు. ఇక్కడ ఇది కరెక్ట్ గా నడుముల వరకే చినిగింది అనమాట. సో ఈ కింద అంతా బాగానే ఉంది, పైన అంతా బాగానే ఉంది, మిడిల్ లో చినిగింది. సో దీన్ని ఏదన్నా కొంచెం న్యూ టాప్ లాగో, జీన్స్ టాప్ లాగో ఏదో ఒకటి కన్వర్ట్ చేద్దాంలే. సింపుల్ గా, చాలా సింపుల్ గా అయిపోయేటట్టు, ఎక్కువ తలనొప్పి లేకుండా సింపుల్ గా అయిపోయేటట్టు ఒక జీన్స్ టాప్ లాగా క్రియేట్ చేద్దాలని చెప్పి అనుకొని దీన్ని అలానే పెట్టుకుంటా ఉన్నా. నిజం చెప్పనా, నాకు అసలు ఏది పోనీ బుద్ధి కాదు. ఎంత ఇదంటే, నేను అచ్చమ్మ దాది లెక్క, అంటే మా నాయనమ్మ లెక్క అనమాట. దానికి కూడా అంతే, ఏదన్నా పాడైపోయింది లేకపోతే అది బాగాలేదు పడేవి అంటే అస్సలు ప్రాణం ఒప్పదు దానికి. యాడికి పోయిద్ది. నాకు కూడా అంతే వచ్చింది. ఇది ఎందుకులే అని అనిపించినా గానీ, పడేద్దాం అనిపించినా గానీ, ఎందుకు పడేయాలి, ఏదో ఒకటి చేద్దాం, దాంతో ఇంకేదన్నా చేద్దాం, ఇంకా వేరేలాగన్నా యూజ్ చేద్దాం అని చెప్పి అట్లనే ఉంచుకుంటా నేను. నైటీలు ఇవన్నీ అయితే నేను ఎక్కువ ప్రెగ్నెన్సీ అప్పుడే లూజ్ నైటీలు తీసుకున్నాను అనమాట. ఇంకా జిప్ నైటీలని, నార్మల్ నైటీలు, ఇవన్నీ నైటీలే. సో నేను ఇది డైలీ వేసుకునేది, కంఫర్ట్ బాగుండిద్ది. సో డైలీ వేసుకునే కాకుండా బేబీ బంప్ కోసం లూజ్ లొంబు తీసుకునే అయితే ఇదొకటి ఇంకొకటి ఉండాలబ్బా, తేడా ఉంది, అవి కూడా ఉన్నాయి. సో ఇవైతే మంచి అనమాట, కొత్త ఈ కాటన్వి బాగుంటాయి. ఇది కంఫర్ట్ అయినా క్లాత్ అయినా మంచిగా ఉండిద్ది. సో వీటిని కూడా మనం ఏదైనా నైట్ వేర్ లాగో లేకపోతే ఇంకేదైనా లాగో క్రియేట్ చేద్దాం. సో ఫర్దర్ గా వీడియోస్ క్రియేటివిటీ గురించే ఉంటాయి. నాకు తెలుసు మీలో చాలా మంది నా క్రియేటివ్ వర్క్ అంటే లైక్ నా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, ఓల్డ్ టు న్యూ మోడల్ ఏదన్నా కన్వర్ట్ చేయడానికే చూస్తా ఉన్నారని చెప్పి. సో మీకోసం చేస్తా. ఈ అంబ్రిల్లా టాప్ కాబట్టి మంచిగా ఫ్లేర్ అయినా అది ఇది మంచిగా పెద్దగా ఉండిద్ది. సో దీన్ని కూడా ఏదైనా చేసేద్దాం. ఈవెన్ మనం పిల్లో కవర్స్ కుట్టుకోవచ్చు కదా. ఎందుకు, నేను ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం అసలు జనాలు ఎవరికి, బయట వాళ్ళకి బట్టలు అనేది ఇవ్వదలుచుకోలేదు గైస్. ఎందుకంటే చార్మినార్ సైడ్ వెళ్తే ఎంత 100 రూపీస్ కి 4 డ్రెస్సెస్ అని, 100 రూపీస్ కి 2 డ్రెస్సెస్ అని చెప్పి అట్లా ఇంత కుప్పల్లాగా వేసి అమ్మేస్తా ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, పైన ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగుంది అనుకోండి, ఇంతవరకు ఆ ప్యాకింగ్ లో నీట్ కనిపించేటట్టు ప్యాక్ చేస్తారు. లోపల మరకలు ఉన్నాయా, చిండిపోయినాయా, అవన్నీ ఏం లోపలికి పెట్టేస్తారనమాట. అక్కడ మన ఓపెన్ కూడా చేయనివ్వరు. ఎందుకంటే నేను ఒకసారి చూసా, అరే నిజమేనా ఇది, ఏంటి అసలు ఇదంతా ఫ్రాడ్ ఏంటని చెప్పి చూస్తే ఏముంది, మొత్తం బొక్కలే. అసలు ఉత్తి పుణ్యానికి నిష్కారణంగా 100 రూపాయలు పోగొట్టుకున్నా అని అనిపించింది. సో అందుకే ఇక్కడ వాళ్ళకైతే నేను ఇవ్వదలుచుకోవట్లేదు. ఏ పిల్లలు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటారని చెప్పి తీసుకెళ్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఉన్నాయి చూసి అమ్మేస్తారు. లైక్ ఇప్పుడు ఫుల్ పంజాబీ సెట్ ఉంది అనుకోండి, ఆ సెట్ ని చూసి మంచిగా నీట్ గా ఉతికినట్టు ఉతికి అట్లా, కొంతమంది అయితే ఉతకని కూడా ఉతకరు, అట్లనే పెట్టేసి అమ్మేస్తా ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి నేను అసలు ఇవ్వదలుచుకోలేదు. సో ఇంటికి తీసుకెళ్లి అక్కడ పిల్లగాళ్ళకి ఇద్దాం ఉన్నా కానీ పాత బట్టలు ఏమంతా తీసుకెళ్తాను చెప్పండి. అందుకని నేను ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి కన్వర్ట్ చేసేద్దామని చెప్పి ఇది చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా చూసారా, ఇది కూడా ఒక నైటీ అనమాట. దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం మనం.
నాకు తెలుసు మీకు ఇది ఎంత బోరింగ్ అనిపిస్తుంది అని చెప్పి, సో నేను ఇది మొత్తం చూపియను, సర్దుకునేది సర్దుకున్నాక మొత్తం చూపించేస్తా. మొత్తానికి నా సర్దుడు అయితే ఒక సైడ్కి వచ్చింది. సో ఈ సంచిలో ఉన్నాయి కదా, ఈ మొత్తం మనం క్రియేట్ చేసేయే. సో ఇది ఉంది కదా పెద్ద అంకానికి వేసా, ఈ అంకానికి మొత్తం నేను యూజ్ చేయనివి లేకపోతే టైట్ అయిపోయినవి మా ఆయనవి అన్నీ తీసి పెట్టేసా అనమాట. ఇప్పుడు ఎంత స్పేస్ వచ్చిందో చూపిస్తా. చూసారా నిన్న ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది. ఆహా ఏంటి బట్టలన్నీ సర్దేలో పక్క అవతారం మారిపోయిందని అనుకుంటున్నారా? సో అవతారం ఏం మారలేదు. యాక్చువల్లీ నేను రాత్రి అనమాట బట్టలు సర్దింది. ఇప్పుడు మార్నింగ్ రాత్రి అసలు చాలా కళ్ళు మంట వచ్చి హెడేక్ వచ్చింది అనమాట. ఇంకా పడుకున్నా, ఇంకా మార్నింగ్ లో మొత్తం ముక్కులు వేసి జలుబు చేసింది. సో మార్నింగ్ కాబట్టి నాకు కొంచెం అవతారం అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే బట్టలు మొత్తం రాత్రి సర్దేసి పడుకున్నా. ఇప్పుడు అసలు గట్ట ఉంది మనకి, జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంకా టేబుల్ ని క్లీన్ చేసుకోవాలి. ఆ టేబుల్ అయితే ఎంత గలీజ్గా ఉందో చూపిస్తారండి. చూసారా ఎంత గలీజ్గా ఉందో. నేను యూజ్ చేసేవి చెయ్యనివి అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడే. మా వాడి బొమ్మల కాడ నుంచి నా గాజులు, ఇది పెద్ద బాక్స్ ఏంటంటే ఇది బ్యాగ్ గాజులు అనమాట. ఈ గాజులు కూడా సర్దుకోవాలి. అసలు ఏ గాజు ఏంటో కూడా అర్థం కావట్లేదు. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. యాక్చువల్గా అయితే ఇది విడిగా ఉన్న చెక్క, ఇది మనం తీసేయొచ్చు. నా టేబుల్ ఉన్నది గింతే అనమాట. సో నేను ఎక్స్ట్రాగా ఉండిద్ది. అండ్ ఇదేంటంటే ప్లేన్ ఉంది కదా, చూడడానికి బాగుండిద్ది అని చెప్పేసి నేను ఈ చెక్క పెట్టిన. సో ఈ చెక్క మొత్తం తీసేయాలి. సో ఇక్కడ ఈ చిన్న టేబుల్ చూసారా, దీన్ని ఆల్రెడీ ఇక్కడ స్క్రూస్ తీసి పక్కన పెట్టారనమాట. అయినా కానీ ఇది ఇరిగింది మళ్ళీ. సో దీన్ని పూర్తిగా ఇరిగిపోకుండా, అంటే ఇట్లా పూర్తిగా బెండ్ అవుతుంది అనమాట, శీల నుంచి బయటకు వచ్చేస్తుంది. సో నేను అట్లా బెండ్ అవ్వకుండా దానికి ఏదైనా అడ్డు పెడదామని చూస్తా ఉంటే నాకు ఇది దారం బాబిన్ గా అనిపించింది, అయిపోయిన ఖాళీ బాబిన్. సో దాన్ని అయితే గ్లూగన్ తో గట్టిగా పెట్టేసి అయితే పెట్టాను. ఇంకా మరీ ఎక్కువ వెయిట్ వేస్తే ఆగదేమో గానీ తక్కువ వెయిట్ లో అయితే మనం మేనేజ్ చేయొచ్చు. ఉట్టిగా పడేయడం కన్నా ఏదో ఒక యూజ్ చేయడం బెటరే కదా. ఇంకా నా పుత్తరత్నం చూడండి నా క్లీనింగ్ లో హెల్ప్ చేస్తా ఉన్నాడు. ఇంకా అంతా ఆర్గనైజ్ చేసుకున్నా. అంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా, అవే నేను టేబుల్ పైన పెట్టా, మిగతా అన్ని కిందే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వెయిట్ పెట్టినా మళ్ళీ తిరిగిపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకని తర్వాత ఈ బుక్ చూసారా, ఇది ఎంత క్యూట్ పెయింటింగ్స్ అంటే నాకు ఇది చాలా ఇష్టం. ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేకపోతే బోర్ కొట్టినప్పుడు నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తా ఉంటా. సింప్లీ క్యూట్ కదా. సో ఇదైతే యాక్చువల్లీ నేను మిషన్ వస్తువులు అనమాట. ఇవి కొన్ని మిగిలిపోయినాయి ఇక్కడ, నేను వేరే చోట పెడతా యాక్చువల్లీ ఇవి. సో ఇది తర్వాత పెట్టేద్దాం. అయితే ఇక్కడ ప్లగ్ బాక్స్ మాత్రం కనిపించకుండా ఇటు సైడ్ నుంచి ఇలా కిందకి తీసుకొచ్చి అయితే ఇటు సైడ్ నుంచి పెట్టా. ఇంకా ఈ టేబుల్ అయితే సెట్ చేశాను అనమాట. ఇంకా నేను యూజ్ చేసేవి అవి ఇక్కడ ఉంటే ఇంక ఇక్కడ ఏదో ఒకటి డెకోర్ చేద్దాం. అండ్ ఇది ఉంది చూసారా, ఇక్కడ కిందవి ఇవి ఎక్కువ యూజ్ చేయను అనమాట. యూజ్ చేస్తా బట్ అంత మంచిగా కనిపించట్లేదు, అందుకే ఇట్లా ఆర్గనైజ్ చేస్తా. తర్వాత ఈ లైన్ ఇట్లా మొత్తం ఒక చిన్న కటన్ కట్టేస్తా క్యూట్గా. అది కట్టేది కూడా మీకు చూపిస్తా. సో అప్పుడు ఇంకా బాగుండిద్ది చూడ్డానికి. సో మన టేబుల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎంత నీట్గా ఆర్గనైజింగ్ ఉంది కదా, నాకు నచ్చింది. సో దీన్ని ఇంకా మంచిగా బెటర్ చేద్దాం. సో హోమ్ డెకర్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నా, కాకపోతే లాంగ్ వీడియోస్లో కాకుండా షార్ట్స్లో చేసేస్తాం మీకోసం. సో అది సంగతి. ఇంకా జ్యువెలరీ కాడికి వెళ్ళిపోదాం. సో నేనైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇది జ్యువెలరీ ఇది అయితే ఎక్కువసేపు చూపిదలుచుకోవట్లేదు, అంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకుందంతా, బికాజ్ వీడియో లెంత్ మరీ ఎక్కువ అయిపోతుంది. సో జస్ట్ మెయిన్ థింగ్స్ క్లమ్జీగా ఎలా ఉంది, తర్వాత నేను మంచిగా ఎట్లా సర్దుకున్నా అన్నదే చూపించేస్తా. మీకు ఇది గుర్తుందా, నేను స్టార్టింగ్ లో ఎప్పుడు నాకు లిప్ షేడ్ నాకు ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇదేంటంటే న్యూడ్స్ ఒకటి, బ్రౌన్స్, రెడ్స్, పింక్స్ సంథింగ్ అట్లున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఇది ఒకటి ఉంది, బట్ ఒకటి మాత్రం మిస్ అయిందా, ఒకటి ఎటుపోయిందో అర్థం కావట్లేదు. బట్ ఇది మంచిగా యూజ్ అవుతుంది, నేను ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉంటా మధ్యలో. కత్తెర కూడా ఇందులోనే ఉంది. నాకు ఇంకా మిషన్ దగ్గర కత్తెర దొరికింది. ఇట్లా ఉంటాయి, ఏదో ఒకటి సమయానికి అక్కడ కనిపించిందా ఏదో ఒకటి తీసుకొచ్చేసామా, అప్పుడు యూజ్ చేసుకున్నావా అనేది అనుకుంటా. కానీ ఇంత నీట్ గా చదువుకుంటాను ఇవన్నీ రెండో రోజే మొత్తం గలీజ్ చేసేస్తా నేనే. ఒక్కటి దొరికిపోయినా మొత్తం చల్లకొల్లం చేసేస్తా. దానికి నేనేం చేయలేను. ఇది రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతూనే ఉన్నా, బాగానే ఉంది. ఇవన్నీ ఫేస్ ప్రోడక్ట్స్. సో పెట్టద్దు. ఇక్కడ ఇదంతా ఉంది చూసారా, దాన్ని మొత్తం ఏదో ఒకటి చేయాలని ఉంది. బట్ ప్రెసెంట్ అయితే ఒక మనీ ప్లాంట్ తో డెకోర్ చేసేస్తా. ఇంకా ఈ కచరా మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. ఇది ఉంది చూసారా, ఇవి ఇంకా జరుగు ఇంకా ఇదంతా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇదైతే నేను అసలు ఎక్కువ యూజ్ చేయను అనమాట, యూజ్ చేయనివన్నీ ఇందులో పడతా. ఇంకా ఇవి. సో ఇవన్నీ నేను మీకు సర్దుకున్నాక చూపించేస్తా. సో బ్యాంగిల్స్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాంగిల్స్ చూడండి అసలు చల్ల కొల్లంగా ఎలా ఉన్నాయో, ఎన్ని బ్యాంగిల్స్ అన్ని క్లమ్జీ అయిపోతున్నాయి అనమాట. ఒక బ్యాంగిల్ తీస్తుంటే ఇంకో బ్యాంగిల్ వస్తుంది, అందుకే అని చెప్పి ఇంకా మొత్తం సర్దేసుకుంటా ఉన్నా సెట్లు పెట్టుకొని. అయినా ఇంకా నీట్ గా పెట్టుకోలేదు. నేను దీనికి కూడా ఏదైనా మంచి ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటా ఉన్నా. సో ఫర్దర్ వీడియోస్ లో నేను పక్కా చూపిస్తా మంచిది చేసి. ఫైనల్లీ అయిపోయింది సర్దుకోవడం. సో ఎస్, ఇదైతే జస్ట్ నార్మల్ గా మనీ ప్లాంట్ అట్లా పెట్టేసిన, బట్ తర్వాత మాత్రం నీట్ గా సర్దేస్తా.
అండ్ హియర్ వి గో మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఇది తప్పితే ఏం లేదు కానీ. అండ్ ఇది మన మేకప్ ఐటమ్స్. వావ్. సో ఒక గ్లిమ్స్ లా చూపిస్తున్నా అనమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ వీడియో అనమాట ఇది. మొత్తం నీట్ గా సర్దేసుకున్నాక ఇలా అయితే ఉంది. సో ఇది ఎక్కువ రోజులు ఇలానే నీట్ గా ఉండాలని కోరుకుందాం. వీడియో చూసేసారు కదా మొత్తం ఆర్గనైజింగ్. సో బట్టలు అయితే ఆర్గనైజ్ చేసేసా. అందులో మనకి చాలా చాలా పాతవి దొరికేసినాయి అనమాట. సో అందులో నైటీస్, శారీస్ ఇవన్నీ మంచి మంచిగా ఓల్డ్ టు న్యూ ఏదో ఒకటి కన్వర్ట్ చేస్తా. ఎక్స్పెక్ట్ చేద్దాం మంచిగా రావాలని చెప్పి. అది ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. సో మంచిగా ఎక్స్పెక్ట్ చేద్దాం, మంచిగా టర్న్ అవుట్ అవ్వాలని చెప్పి. అండ్ ఇంకొకటి టేబుల్ చూసారు కదా, టేబుల్ మొత్తం సర్దేసుకున్నా. సో ఇంకా హోమ్ డెకర్ కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు నా క్రాఫ్ట్ అండ్ క్రియేటివ్ వర్క్ కోసం. సో ఇంకా నుంచి మొత్తం క్రియేటివ్ ఆర్ట్సే వస్తా ఉంటాయి మన దాంట్లో. ఇంకా ఫ్యామిలీ బ్లాగ్స్, ఇంకా ఇట్లా స్టిచ్చింగ్, కన్వర్టింగ్ ఇవన్నీ ఫుల్ వీడియోస్ లో పెడతాను. ఇంకా హోమ్ డెకర్ సిరీస్ కి చిన్న చిన్న షార్ట్స్ ఏమన్నా ఉంటే షార్ట్స్ లో పెట్టేస్తాను. సో మన ఛానల్ ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి మండే, వెన్స్డే అండ్ సాటర్డే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. మాక్సిమం మండే కుదరకపోయినా వెన్స్డే అండ్ సాటర్డే మాత్రం పక్కా పోస్ట్ చేస్తా. సో అది ఇవాళ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.